ఇదిగోండి ఈ ప్లేసు ఆ చివరి నుంచి ఈ చివరికి మొత్తం క్లీన్ చేసేసారు. ఇంత చిన్న ఇది కూడా లేకుండా మొత్తం క్లీన్ అయిపోయింది. అది నిమాయిలు బ్లీచింగ్ మేము యూజ్ చేస్తాము ఎక్కువ. బట్ ఇది ఒక్కసారితో పోదు, అది యూరిన్ బాత్రూమ్ అనేది అది ఎప్పుడు చేస్తుందో తెలియదు. అది మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటుంది. మేము మళ్ళీ మళ్ళీ ఇదే పనులు క్లీన్ చేసుకుంటూనే ఉంటాము. ఇదిగోండి ఇలాంటి డాగ్స్ ఏంటంటే వాటికి కంట్రోల్ ఉండదు కాబట్టి ఇలానే అవుతూ ఉంటుంది. అయినా మేము ఓపికగా చేసుకుంటున్నాము. మేము ఎవరైనా డాగ్స్ గురించి కాల్ చేసినప్పుడు ఆ డాగ్ మేము చెప్పిన మనిషి గురించి ఆలోచించమండి. ఎవరైనా చెప్పనియండి, తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరైనా ఇట్లా డాగ్ ప్రాబ్లం ఉంది వచ్చి తీసుకెళ్ళండి అంటే కనుక మేము డాగ్ గురించి ఆలోచిస్తాం కానీ అది పాపం సేవ్ అవ్వాలి, అది బాగుండాలి అని దాని గురించి ఆలోచిస్తాం కానీ మనుషుల గురించి ఆలోచించము. కొన్నిసార్లు మమ్మల్ని తిట్టిన వాళ్ళైనా మాకు మళ్ళీ ఫోన్ చేసి చెప్తుంటారు ఇట్లా డాగ్ ఉంది తీసుకొని వెళ్ళండి అని. మేము ఆ టైంలో ఏంటంటే వాళ్ళు మమ్మల్ని ఏదో అన్నారు కదా అనేది మేము ఆలోచించము. మేము ఆ సిచ్యువేషన్లో మేము చూసేది డాగ్ గురించి మాత్రమే ఆలోచిస్తాము. అయ్యో పాపం అది ప్రాబ్లంలో ఉంది, దాన్ని సేవ్ చేయాలి అని. అంతేగాని మేము మమ్మల్ని అన్నారు కదా వీళ్ళు ఇంతకుముందు నెగిటివ్గా మాట్లాడారు కదా అని ఆ నెగిటివిటీని మేము పట్టించుకోము, మేము మైండ్లో కూడా పెట్టుకోము. మా పని ఎవరన్నా ఏమన్నా మా పని మేమైతే చేసుకుంటూ వెళ్ళిపోతాము. మెయిన్ డాగ్ని సేవ్ చేసుకోవాలని చూస్తాము. ఈ ప్లేస్ అంతా నీట్గా క్లీన్ అయిపోయిందండి. ఎందుకంటే మళ్ళీ కొంతమంది విమర్శించే వాళ్ళు ఉంటారు కదా, ఇందాక వీడియో చూసి వీళ్ళ ఏరియా అంతా దట్టిగా ఉంది. దట్టిగా ఎందుకు ఉంది, డాగ్ బాత్రూమ్ కూర్చోవడం వల్ల దట్టిగా ఉంది కానీ మా వల్ల అయితే మేము క్లీన్ చేయకో కాదు. బట్ అది కూర్చుంటానే ఉంటుంది, యూరిన్ పాస్ చేస్తూనే ఉంటుంది, మేము క్లీన్ చేసుకుంటూనే ఉంటాము. ఏదో అది చేసిన వెంటనే మళ్ళీ దాన్ని డాగ్ని కడగడము, పక్కన పెట్టడము, మళ్ళీ ఏరియా క్లీన్ చేసుకోవడం ఇది రిపీటెడ్గా జరుగుతూనే ఉంటుంది. బట్ విమర్శలు ఎవరినైనా సరే ఎన్జిఓ వర్క్ చేసే వాళ్ళని ఫస్ట్ విమర్శించకండి. ఆ పరిస్థితులు అక్కడున్న సిచ్యువేషన్స్ని బట్టి కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అలా చేస్తే మిగతా ఇంకా జస్ట్ పొగడకపోయినా పర్లేదు, మెచ్చుకోకపోయినా పర్లేదు, తిట్టకుండా విమర్శ చేయకుండా ఉంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతుంటాము. మొత్తం అయితే ఏరియా మొత్తం క్లీన్ చేసేసాము. బట్ వీడు ఎప్పుడు పాడు చేస్తాడో తెలియదు కాబట్టి మళ్ళీ క్లీన్ చేసుకోవడానికి రెడీగా ఉంటాము.